ప్రవీణ్ పగడాల గారు. ఆయన మరణించి దాదాపుగా నెల అవుతుంది. కానీ ఈరోజు ఒక జిల్లా కాదు, ఒక స్టేట్ కాదు, ఒక కంట్రీకి మాత్రమే కాదు, ప్రపంచమంతా కూడా తెలిసినటువంటి వార్త ఆయన యొక్క మరణ వార్త. చాలామందికి ఆయన బ్రతుకున్నప్పుడు ఆయన ఎవరో తెలియలేదు. నాతో మాట్లాడినప్పుడు కూడా చాలామంది అన్న ఆయన ఎవరో అని కూడా మాకు ఇప్పుడే తెలిసింది, అంటే ఆయన మరణం ద్వారానే తెలిసింది, మరణించాకే తెలిసింది అని చెప్పారు. అప్పటి నుంచి చాలామంది అసలు ఈయన ఎవరు, ఈయన ఏం చేసేవాడు అని యూట్యూబ్లో చూసినప్పుడు ఆయన అనేకమైనటువంటి డిబేట్స్ చూశారు. అది మతోన్మాదులతో కావచ్చు, అది దేవుణ్ణి వ్యతిరేకించే వారితో కావచ్చు, సువార్తను అడ్డుకునే వారితో కావచ్చు, వారి మతాన్ని ప్రజల మీద రుద్దాలి అని చూసేవారి మీదే కావచ్చు, లేదా క్రైస్తవ్యాన్ని లేకుండా చేయాలి అని పోరాడే వాళ్ళతో కూడా కావచ్చు, సమాజంలో సమానత్వం ఉండాలి, సమాజంలో అందరికీ అన్ని అవసరాలు సదుపాయాలు కలగాలి అని చాలాసార్లు ఆయన మాట్లాడాడు. కానీ ఇక్కడ మత కుల విభేదాలు కలిగి వారి అభిప్రాయాలతో ప్రజలను సొమ్ముగా మార్చుకునే వాళ్ళు అనేక మంది మన సమాజంలో లేకపోలేదు. అందుకనే అన్ని గ్రంథాలను చదివి అన్ని విషయాలను సమగ్రంగా తెలుసుకొని వాటి గురించి ఒక అవగాహన తెచ్చుకొని బైబిల్ నిజమైన దైవ గ్రంథమని, అది ప్రజలను సమానంగా చూస్తుంది, మతం మత్తులో ఎవరు ఉండకూడదు, మతం పిచ్చితో ఎవరు ఉండకూడదు, చివరికి అది క్రైస్తవ మతమైన సాంప్రదాయపూరితమైనటువంటి ఒక కల్చర్ అనేది, దానికంటే మనిషిని మనిషిలా చూడాలి, మానవత్వంతో చూడాలి అని ఆయన బోధించారు. అయితే ఆయన అనేకమైనటువంటి ప్రసంగాలతో డిబేట్లతో పాటు తన మానవత్వాన్ని చాటుకున్నారు. అలాగే అనేక మంది పిల్లలను దత్తత తీసుకొని సొంత బిడ్డలతో సమానంగా ఆయన పెంచాడు. అలాగే డబ్బుల గురించి కూడా ఎవరి మీద ఆధారపడకుండా కంపెనీలు ప్రారంభించి ఆ కంపెనీల ద్వారా వచ్చినటువంటి మనీని వారు అనేక మందికి ఉపాధిని కల్పించడం గురించి కూడా మనం చూస్తాం. అయితే ఈరోజు ఆయన మాట్లాడినటువంటి ప్రసంగాలు, ఆయన చేసినటువంటి డిబేట్లు, ఆయన మాట్లాడినటువంటి తెలుగు, హిందీ, ఇంగ్లీష్ ప్రసంగాలు మనకు ఎక్కడెక్కడ దొరుకుతాయి, ఎలాంటి ఛానల్లో మనం చూడొచ్చు, అన్ని ప్రసంగాలు మనము ఎక్కడ ఉంటాయో ఈరోజు మీకు చెప్పాలని నేను అనుకుంటున్నాను. అయితే ఆయనకున్నటువంటి సమయస్ఫూర్తి, నాలెడ్జ్, బైబిల్ స్టడీ, కాన్ఫిడెన్స్, ధైర్యము, తనకు తెలిసిన విషయాన్ని ఖచ్చితంగా చెప్పడము, ఒక బైబిల్ మీదనే కాదు, ఆయన ఖురాన్ని చదువుకున్నాడు, గీతని చదివాడు, ఇతర మతాలకు సంబంధించినటువంటి పుస్తకాలు చదివాడు, అలాగే ఇండియా యొక్క చరిత్రను చదివాడు, కులాల గురించి చదివాడు, అసమానతల గురించి చదివాడు, మిషనరీస్ గురించి చదివాడు, మన దేశాన్ని ముందుకు తీసుకొచ్చినటువంటి అనేక మంది గురించి ఆయన చదివాడు. అందరి గురించి కూడా అనేకమైనటువంటి ప్రసంగాలలో ఇటు క్రైస్తవ్యాన్ని ద్వేషిస్తూ క్రైస్తవ్యం మీద బురద జల్లాలను చూడాల్సినటువంటి ఒకవైపు హైందవులను కానీ, ముస్లింలను కానీ, లేదా క్రిస్టియానిటీలోనే ఉంటూనే దేవునికి, ప్రభు అయిన యేసుక్రీస్తుకి చెడ్డ పేరు తీసుకొస్తూ ఈ యొక్క క్రీస్తు ముసుగులో, అంటే దేవుని యొక్క ముసుగులో అనేక మంది అమాయకులను డబ్బు దోచేస్తున్న వారిని, డబ్బు సంపాదిస్తున్న వారిని, సంఘం పెట్టుకొని సంఘంలో ఉన్న వారిని ఆదరించకుండా డబ్బు సంపాదిస్తున్న వారి గురించి అనేక సార్లు ఆయన మాట్లాడారు, ప్రసంగించారు, బోధించారు. చివరిగా మానవత్వాన్ని ఆయన చాటుకున్నారు. ఆయన గురించి ఎక్కువగా మీరు వినాలంటే మొట్టమొదటి వీడియో ఛానల్ ఏంటైనా ఉందంటే అది తెలుగు క్రిస్టియన్ వాయిస్. ఇందులో మీకు దాదాపుగా 1200 ప్రసంగాలు ఉన్నాయి. కానీ అన్నవి మీరు సపరేట్గా చూసుకొని అందులో మీరు ఆ ఛానల్లోకి వెళ్ళగానే మీకు తెలుస్తుంది. అది కూడా మీకు మీ స్క్రీన్ మీద ఇస్తాను, అలాగే లింక్ ఇంకా కమెంట్ సెక్షన్లో కూడా ఇస్తాను. సో తెలుగు క్రిస్టియన్ వాయిస్. ఆ తర్వాత రెండవ ఛానల్ ఏంటంటే సాక్షి అపాలజెటిక్స్ నెట్వర్క్ శాన్. ఇందులో మనకు అన్ని భాషలు ఉంటాయి. ఇందులో అపాలజెటిక్స్ గురించి అంటే ప్రశ్నించాలి,
ఆయన ఎక్కడ కూడా ఎవరిని దూషించలేదు, ఆయన ఎక్కడ కూడా ఎవరిని కించపరచలేదు. ఆయన ప్రసంగాలలో కూడా ఆయన మాట్లాడినటువంటి విషయాలు, అలాగే ఎదుటి వ్యక్తి ఇచ్చినటువంటి కౌంటర్కి ఆయన ఎంతో మంచి చాకచక్యంగా సమాధానం ఇస్తూనే నవ్వుతో మరి ఆయన మాట్లాడడం మనం చూస్తాము. ఇంతవరకు అలాంటి వ్యక్తిని మనం చూసి ఉండము. కోపం వచ్చినప్పుడు అరుస్తూ తిడుతూ అనవసరమైన టాపిక్ని తీసుకొచ్చి డిబేట్ని రచ్చరచ్చ చేసేవాళ్ళు మనం చూసాం. కానీ ఈయన మాత్రము ఎంతటి కష్టమైనటువంటి ప్రశ్న వేసినా కూడా అవతల వ్యక్తికి, అటువైపు హిందువులైనా ముస్లింలైనా ఎవరైనా కూడా వారితో ఎంతో చక్కగా మాట్లాడి వారికి మర్యాద ఇస్తూనే వారు చక్కగా డిబేట్లను చేశారు. అందులో మీరు ఈ యొక్క ఛానల్లో ఆయన మీ ప్రసంగాలను, డిబేట్లను మీరు చూడవచ్చు. ఇంకా మూడవదిగా రక్షణ టీవీ లైవ్. టోటల్గా 3 మాత్రమే ఎక్కువ ప్రసంగాలు కలిగినటువంటి ఛానల్స్ మనం ఇప్పుడు యూట్యూబ్లో మనం చూస్తాము. అది మరొకసారి నేను చెప్తున్నాను, తెలుగు క్రిస్టియన్ వాయిస్, తర్వాత సాక్షి అపాలజెటిక్స్ నెట్వర్క్, చివరిగా రక్షణ టీవీ లైవ్. ఇది మీకు తెలుగులో చూస్తారు. సో ఈ ప్రసంగాలని, ఆయన మాట్లాడిన విధానాన్ని, ఆయనకున్నటువంటి జ్ఞానాన్ని, ఆయన సంపాదించినటువంటి వాక్యపు విలువలని మనం తెలుసుకోవాలి. ఎదుటి వ్యక్తిని దూషించకుండా, ఎదుటి వ్యక్తిని బాధ పెట్టకుండా, ఎదుటి వ్యక్తిని కించపరచకుండా, ఎదుటి వ్యక్తిని అవమానించకుండా మాట్లాడే వ్యక్తితో మాట్లాడుతూనే నవ్వుతూ ఆయనకున్నటువంటి హుందాత్వాన్ని, ఒక రిచ్ యాటిట్యూడ్ని ఆయన చూపించాడు. అంత రిచ్గా ఉంటూనే ఎంతో మరి మంచి మనసు కలిగినటువంటి ప్రవీణ్ అన్న, ఆయన అందరితో ఎంతో చక్కగా మాట్లాడుతూ ఆయన నవ్వుతో ఆకట్టుకుంటూ ఎవరిని కూడా ఆయన ఇంతవరకు బాధ పెట్టినట్టుగా మనం చూడలేదు. కానీ ఈరోజు మరి ఆయన ప్రసంగాలు ఎన్నో ఉన్నాయి, మనం వినాలి. ఆయనని అడ్డు పెట్టుకొని డబ్బు సొమ్ము చేసుకొని వాళ్ళు మాత్రం జాగ్రత్త పడాలి. ఎందుకంటే దేవుడు ప్రతి దానికి లెక్క అడుగుతాడు. ఇక్కడ లేడు కదా, మరణించాడు కదా, తర్వాతలే అని ఆయన అడ్డు పెట్టుకొని అక్రమంగా సంపాదిస్తే ఎవరైనా సరే అది మాత్రం చాలా తప్పు. ఆలోచించండి. దేవుడు పైనుంచి అన్నీ చూస్తూ ఉంటాడు. దేవుడు మనతో ఉంటాడు, మనలో ఉండాలనుకుంటున్నాడు. ఆయన ఆహ్వానించండి, అనేక విషయాలు తెలుసుకోండి, ధైర్యంగా విషయాలను ప్రకటించండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. దట్స్ ఆల్ ఫర్ టుడే. Bye bye.